హెచ్సియు భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇవాళ హెచ్సియుకు వెళ్తామని బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది. దీంతో హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోలీసులు మోహరించారు. పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. హెచ్సియుకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. हैदराबाद यूनिवर्सिटी का 400 एकड़ जमीन ये कांग्रेस गवर्नमेंट रातों रात सोवा प्रोक्लेंस को लगा के उसको साफ करके बेचना चाह रहे हैं। हम भारतीय जनता पार्टी उसको अपोज करने के लिए एक सेक्युलर हिसाब से हम जाए तो ये पुलिस वाले जहाँ के वहाँ अरेस्ट करे उसको हम अपोज करें। जो टीआरएस गवर्नमेंट वो जमीना बेचे जमीना गिरवी रखे वही रास्ते में ये कांग्रेस गवर्नमेंट जा रहा, उसको जरूर आगे दिनों में तेलंगाना के पब्लिक को ये जो बिहार को करे यही स्थिति ये कांग्रेस में आने वाला है। TV7 है। ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతుంది. బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేయడంతో ఒకసారి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇవాళ ఉదయం 8:30 గంటలకు హెచ్సియుకి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్లి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కూడా అంతా భావించారు. సో దానికంటే ముందే వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా పోలీసులు అడ్డుకొని ఆ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి కూడా ఇదే గడిబిడి మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంశం ఏదైతుందో పాయల్ శంకర్ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క భూముల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాట మాట్లాడిండు. ప్రభుత్వాలు భూములు అమ్మడానికి కాదు అని అన్నాడు. మరి ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంది? ఆ రోజు టీఆర్ఎస్ కేంద్ర స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో కూడా దీనిపైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి హెచ్సియు భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇవాళ హెచ్సియుకు వెళ్తామని బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది. దీంతో
హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోలీసులు మోహరించారు. పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. హెచ్సీకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హెచ్సియు భూముల రగడ తారాస్థాయికి చేరింది. అలాగే అక్కడ బీజేపీ నేతలు ఎమ్మెల్యేలు ఎవరైతే భూముల అంశాన్ని వెళ్లడానికి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డగించారు. ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది, వెళ్లనివ్వకుండా. తాజా సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ విజయ చంద్రిక. హెచ్సియు భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం 8:30 గంటలకు హైదర్గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరి హెచ్సియు భూముల వద్ద ఆందోళన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావించింది. దానికి అనుగుణంగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ ఉదయం 10 గంటలకు హైదర్గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరి హెచ్సియు భూముల వద్దకు వెళ్లి నిరసన తెలియజేయాలని చెప్పేసి భావించారు. అయితే దీనికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలకు పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చాలా మంది పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ తరలించారు. ముందస్తు అరెస్టుల కింద విజేపీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఆయన ఇంట్లో గృహ నిర్బంధం చేస్తారు. మిగతా చోట్ల ఎమ్మెల్యేలను ఎవరిని కూడా బయటకు రానిచ్చేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. హైదర్గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా బలవంతంగా అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయినా కూడా వాళ్ళు సత్యమీర అంటూ
ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు బైఠాయించడంతో వాళ్ళందరినీ కూడా బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కు డైవర్ట్ చేసింది. ఇప్పుడు అదే తరహా విధానానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒడిగట్టింది. దీన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వెనుకకు తీసుకుపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాబోతుంది. ఈ ఒత్తిడికి అనుగుణంగా ప్రభుత్వం తలగకపోతే భవిష్యత్ కార్యాచరణ అమలు చేయాల్సి వస్తుంది. సో దానిలో భాగంగా ఇవాళ ఎమ్మెల్యేలు శాంతియుతంగా ఇచ్చి భూముల వద్దకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయాలి. వారికి మద్దతుగా ఉండాలి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఎవరు అనుమతి ఇవ్వట్లేదు, దానికి ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిషేధిస్తున్నారు. థ్యాంక్ యూ రాజేష్. రాజ్యం